హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల గొడ్లవల్లేరు కాలేజీ ఘటనలో ఏదైతే గొడ్లవల్లేరు కాలేజీ సంఘటన ఏదైతే జరిగిందో 300 వీడియోల విషయం ఇలా ఏదైతే సంఘటన జరిగిందో నిజంగా సంఘటన అంట ఉత్తిదేనంట కదండి నిజమంట ఉత్తిదేనంట ఎవరో ఇద్దరు అంటే రెండు జంటలు ఒక అమ్మాయి అబ్బాయి వాళ్ళ జంటల మధ్య జరిగిన సంఘటననే ఏంటి వాళ్ళకు వాళ్ళే మార్చి ఇలా వీడియోల కింద లేదా హిడెన్ కెమెరాల కింద రకరకాల మాటలు మాట్లాడుతున్నారట ఏంటండి ఇది అసలు జరిగిన సంఘటన ఏమో కళ్ళకు కట్టినట్టు క్లియర్గా తెలుస్తుందాయే మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏంటి ఉన్నట్టుండి ఒక్క రోజులో ఎలా మారిపోయింది నాకైతే అర్థం కాల కాబట్టి అసలు నిజంగా అక్కడ తర్వాత ఈ రోజంతా విచారణ చేసి అసలు అక్కడ అలాంటి సంఘటన జరగనే లేదని చెప్తారా ఏంటి నాకు అర్థం కావట్లేదు కాబట్టి సోషల్ మీడియాలో కూడా ఏంటంటే ఒకరిని నంది అని అంటే కనుక నంది అని అనాలి అంటే ఒక రకమైనటువంటి ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా గురించి ఒక తెగకి సంబంధించిన సోషల్ మీడియా గురించి చెప్తున్నా మెయిన్ స్ట్రీమ్ ఛానల్ అయినా పత్రికలు అయినా సరే నాట్ ఓన్లీ సోషల్ మీడియా ఏదైనా సరే అంటే ఒక తెగకి సంబంధించింది వాళ్ళు నంది అంటే అవతల నంది వాళ్ళు పంది అంటే పంది అంటే నందిని నట్టుకుని పందిని చేసేస్తారు పందిని నట్టుకుని నందిని చేసేస్తారు అన్నమాట అలాగే తయారైంది వాస్తవంగా వాళ్ళ మంచివాళ్ళు అని అంటే కనుక మంచోళ్ళు వీళ్ళు చెడ్డోళ్ళు అంటే చెడ్డోళ్ళు అలాగే జరుగుతుంది కదా ఎవరైతే నటి జిత్యా అనే నటి ఎవరైతే మోడల్ ఉందో ఆ మోడల్ విషయంలో ఆ మోడల్ గురించి దేశవ్యాప్తంగా చాలా కేసులు అయితే నమోదై ఉన్నాయి క్లియర్ కట్గా తెలుస్తున్నాయి ప్రత్యక్ష సాక్ష్యాలు కానీ తను దేవత ఒక రకం ఒక వర్గం సమాజానికి ఒక వర్గానికి సంబంధించిన మీడియాకి తను దేవత అంటే వాళ్ళు దేవత అంటే మొత్తం ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ అంతా దేవతనే ఫిక్స్ అయిపోవాలి ఏం మారుస్తున్నారండి నిజంగానో ఏంటి ఆధారాలు పక్కా ప్రూఫ్లు అన్నీ ఉన్నా సరే ఎలా మారుస్తున్నారంటే నిజంగానో కాబట్టి అక్కడ ఏం జరగలేదు అసలు నాకు తెలిసి కాబట్టి ఇదే మాటలు 100% నమ్మాలి ప్రజలని చెప్పేసి అంటే ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి అదే నిజం అని 10 సార్లు చెప్పిస్తే ఆటోమేటిక్గా 10 సార్లు చెప్తే ప్రజలు కూడా ఫిక్స్ అయిపోతారు మైండ్లో అదే నిజమేనేమని అలా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో కాబట్టి ఆ సంఘటనని ఎలా మారుస్తారంటే ఇక్కడికి నేను ఎవరో సబ్స్క్రైబర్లు మన సబ్స్క్రైబర్ 2-3 మాట్లాడారు ఏమి లేదండి తర్వాత ఆ సంఘటన ఏమీ లేదు అదంతా ఏదో కావాలని చేశారు అని అన్నారు నిజంగా అడుతిరిగి అదే ఫ్రాంక్ వీడియో అని కూడా అనొచ్చు అంటే అవతల ఉన్న వ్యక్తి కావలసిన వాడైతే అవతల ఉన్న వ్యక్తి మన పార్టీకి సంబంధించిన వాడైతే అవతల ఉన్న వ్యక్తిని కాపాడడం కోసం ఏదైనా చేయొచ్చు అనమాట ఎంత దారుణం అండి ఇది కాబట్టి వాళ్ళ నోరులు నొక్కడానికి 300 మంది అమ్మాయిలు ఎవరైతే వీ వాంట్ జస్టిస్ అని అడుగుతున్నారో వాళ్ళ నోరులు నొక్కడానికి అవసరమైతే రివర్స్ కేసులు పెడతారనమాట అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అర్థం కాని పరిస్థితి నిజంగా ఇలా కూడా చేస్తారా అంటే ఒక వర్గం ఏదంటే అదే జరుగుతుందా అదే నాకు అర్థం కాల కాబట్టి ఖచ్చితంగా దీని మీద మీ సమాధానాలు అయితే నాకు కావాలి 100%. కాబట్టి ఫస్ట్ ఈ వీడియో చాలా మందికి తెలియాలంటే కనుక మీ బాధ్యత లైక్ చేయండి లైక్ చేయడంతో పాటు పక్కాగా మన ఛానల్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఈ కేసు ఎటు తిరిగి ఎటు వెళ్తుంది అనేది నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఈ కేసు కడకి ఏమవుతుంది పూర్తి అనాలిసిస్ తోటి నేను ఇంకొక వీడియో చేస్తాను అసలు ఏం జరుగుతుంది ఎవరా అమ్మాయి ఆ అమ్మాయిని కాపాడడానికి ఎంత రాజకీయం ఎందుకు చేస్తున్నారు అసలు అనేది కాబట్టి ఒక అమ్మాయి కోసం 300 అమ్మాయిల్ని ఏంటి వాళ్ళ ఏదైతే జరిగిందో ఆ 300 అమ్మాయిల మందికి అన్యాయం జరిగినా పర్వాలేదు ఆ ఒక్క అమ్మాయికి న్యాయం జరగాలని ఎందుకు పోరాడుతున్నారో ఇవన్నీ కూడా నేను పూర్తి అనాలిసిస్ తోటి ఖచ్చితంగా మీ ముందుంటాను మరొక వీడియో అయితే చేస్తాను కానీ చూస్తూ ఉండండి మర్చిపోవద్దు పక్కాగా ముందు ఈ వీడియోని అయితే కనుక లైక్ చేయండి మీ బాధ్యతగా థ్యాంక్ యూ వెరీ మచ్.